సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీ కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ టెంపుల్ ప్రార్థనా బృందం మీరు పంపిస్తున్న ప్రార్థన విన్నపాలను బట్టి ప్రభు సన్నిధిలో గోజాడుతూ, ప్రభు సన్నిధిలో మొర్రపెడుతూ మీ కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతిదినము క్రైస్ట్ టెంపుల్ పరిచర్య పక్షాన ఒక వాగ్దానాన్ని మీకు అందిస్తున్నాం. దేవుని వాగ్దానాలు సుస్థిరమైనటువంటివి. ఆకాశము భూమిని గతించిపోతాయేమో కానీ దేవుని వాగ్దానాలు ఎన్నడూ కూడా గతించు అని మనకు తెలుసు. ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వాగ్దానం చూడకుండా మీరు దినాల్లోకి ప్రవేశించొద్దు. ఈ వాగ్దానం చూసిన తర్వాతే ఈ పని పాటలకు వెళ్ళండి. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఉదయాన్నే మీరు అందిస్తున్న వాగ్దానాల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. ఆ వాగ్దానం మాకు రోజంతా కూడా కాపుదలగా ఉంటుంది పాస్టర్ గారు, రోజంతా గొప్ప ఆదరణగా ఉంటుందని మాట్లాడుతున్నారు. నిజంగా మేము ముందర పెట్టుకుని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రతిదినము కూడా ఈ వాగ్దానాన్ని మీరు ధ్యానం చేయండి, వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాగ్దానాలు మెండుగా దేవాదేవుడు మీ జీవితంలో జరిగిస్తారు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 60:9. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. చూడండి, మన ప్రభు మనకు వెలుగైనటువంటి దేవుడు. మీకు తెలుసా దేవుడు అనే మాటకు అర్థం? దేవుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దివ్యతి ఇతిహద్దేవహ. దేవుడు అనేటువంటి వాడు ప్రకాశించేవాడు, వెలుగైనటువంటి వాడు. ఈ రోజున మానవ జీవితంలో ఉన్నటువంటి పాపం అనే అంధకారాన్ని తొలగించి వెలుగుతో నింపేటువంటి వాడు దేవుడు. మానవులో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని చంపివేసి నిజంగా జ్ఞానము, వెలుగు అనేటువంటి ఆ గొప్ప అనుభవాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. ఇప్పుడు యెహోవా దేవుడట మనకు నిత్యమైన వెలుగుగా ఉండును. నిజమే, దేవుడు మనకు వెలుగును రక్షణ అయినప్పుడు నేను ఎవరికి భయపడదు అని దావీదు అంటున్నాడు. వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. దేవుడు మనకు నిజంగా వెలుగైనప్పుడు, రక్షణ అయినప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తికి మనం భయపడతాం? ఏ వ్యక్తికి మనం భయపడాం? ఏ వ్యక్తికి మనం భయపడతాం? ఆలోచన చేయండి. దేవుడు మనకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. దావీదు తన జీవితంలో దేవుణ్ణి వెలుగుగా కలిగి ఉన్నందుకు దేవాదేవుడు మరణం నుంచి దావీదును కాపాడినట్లుగా మన కీర్తన భాగాల్లో మనం చూస్తుంటాం. దావీదుని నిత్యము తరుముతున్నాడు సౌలు. చంపాలని ఉద్దేశాన్ని కలిగి తరుముతున్నప్పుడు దేవాదేవుడు వెలుగుగా ఉంటూ దావీదుని రక్షించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. నీ జీవితంలో కూడా నీ బ్రతుకంతా చీకటం అయిపోయిందా? కష్టాలు సుడిగుండంలో ఉన్నావా? నష్టాలు ఊబిలో ఉన్నావా? పాపపు సుడిగుండాల్లో ఉన్నావా? అనారోగ్యం సమస్యల చేత విసిగి వేసాడుతున్నావా? అయితే నీ పిల్లలు నీ మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో కలుగుతున్నాయా? భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత లేక కుటుంబంలో చీకటి అలుముకుందా? దేవాదేవుడు నీకు నిత్యము వెలుగుగా ఉండి నడిపించేటువంటి వాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ప్రభు తన ప్రజలైన తన పిల్లలైన ఇశ్రాయేలీయులకి దేవుడు వేశాడండి. పగటి వేళ మేఘస్తంభాన్ని వేశాడు. ఆనాడు భయంకరమైన ఎండలు ఉన్నాయి. ఆనాడు భయంకర ఉష్ణోగ్రత ఇజ్రాయెల్ దేశం, ఐగుప్తు దేశంలో ఉంటుందండి. ఇప్పటికీ కూడా అవన్నీ ఎడారి ప్రాంతాలు. నిజంగా పగలు సుమారుగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి అరణ్యాల్లో, భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతలో దేవాదేవుడు మేఘస్తంభాన్ని వేసి వారికి చల్లటి వాతావరణాన్ని దేవుడు తయారు చేశాడు. అంత మాత్రమే కదా, రాత్రి వేళ భయంకరమైన చలి ఉంటుంది, చీకటి. ఆ చీకటిలో దేవుడు వెలుగుగా ఉండి వారిని నడిపించాడు. అనేక సందర్భాల్లో దేవాదేవుడు వెలుగు స్తంభంగా, దీపస్తంభంగా అనేక మందికి తోడున్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు నీ జీవితంలో కూడా ఆయన వెలుగు స్తంభంగా, దీపస్తంభంగా ఉండి నడిపిస్తాడు. నువ్వు భయపడనక్కర్లా. ఈ ప్రపంచంలో దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. మరణానికి కూడా నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించినటువంటి వాడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి సజీవుడు. ఆయన పాపాన్ని, లోకశక్తుల్ని జయించినటువంటి వాడు, సాతాన్ని జయించినటువంటి వాడు. నీకు ఆ జయాన్ని ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని దృష్టిలో నువ్వు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి. దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప కనికరాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఏనాడు కూడా నీ ఐడెంటిటీని మిస్ కావద్దు. మనం రాజులని యాజక సమూహం, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. మనం రాజులని యాజక సమూహం కాబట్టి భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ దినమంతా కూడా దేవుని దీవెనలు, ఆశీర్వాదము, ఆయన యొక్క సంరక్షణ, ఆయన గొప్ప కృప నీ మీద ఉండి నడిపించును గాక. ఆమేన్. కృపామయుడా, ప్రేమమయుడా, దయామయుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాగ్దానం ద్వారా మాతో సూటిగా మీరు మాటతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా జీవితంలో భయము అలుముకుంటుంది. భవిష్యత్తు గురించిన భయం, అనారోగ్యాలను బట్టి భయం, అపవాదాలను బట్టి భయం మా జీవితాల్లో అలుముకుంటుంది అయ్యా. చీకటి మా చుట్టూరు అలుముకుంది. యేసు నామములో ప్రతి చీకటి ప్రభువా మా జీవితాల నుంచి బయటికి పారద్రోలును గాక. స్థిరపరచండి తండ్రి. నేను ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి.
వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటి అంధకారాన్ని యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. సాతానుడు కలుగు చేస్తున్న ప్రతి విధమైన తంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీ ప్రజలకు గొప్ప జయాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. అప్పుల బాధలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప పరిష్కారం అనుగ్రహించండి. కుటుంబాల్లో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప పరివర్తనను మీరు అనుగ్రహించి స్థిరపరచండి. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘంలో నీ బిడ్డలు మీరు నాటారయ్యా. ఆన్లైన్ ద్వారా కూడా అనేక మందిని అయినా నీ బిడ్డలు చూస్తుండగా వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కొరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్న చాలామందికి ప్రభు నూతన గృహాలు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. యేసు నామములో ఆశ నెరవేర్చబడును గాక. స్థిరపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభువానికి ఆరోపిస్తూ, నీకే మహిమ ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.